హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ట్రిక్ రూమ్. ఈరోజు వచ్చేసరికి సెప్టెంబర్ 7th, టైం వచ్చేసరికి 3 AM. ఈరోజు నా ట్రిక్ వచ్చేసరికి గణపతి గగడ్ కేవ్స్కి వెళ్తున్నాం. ఎందుకంటే గణపతి చతుర్థి కదా, అందుకని చెప్పేసి. సరే, ఈరోజు వ్లాగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. నేనైతే ఒక టవలు, ఒక ఎక్స్ట్రా పేరు, ఇంకోసారి ఆ పేరు వేసుకోవడానికి ఇవి వచ్చేసరికి నీ ప్యాడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోసరికి వచ్చేసరికి బ్యాక్ కవరు, వచ్చేసరికి రెయిన్ కోటు లేదా పక్కా పట్టుకోవాలి. వర్షం పడినా పడకపోయినా నీకు చాలా యూజ్ అవుతుంది. నేనైతే రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. స్టేషన్ వచ్చాము. టికెట్ తీసుకోవాలి. ఇంగ్లీష్ కాస్ట్ బుకింగ్ చేద్దాం. ఎక్కడ దీనికి కళ్యాణ్ సింగిల్ ఫేరు కోడ్. టికెట్ తీసుకున్నాను. కొబ్బరి టు కళ్యాణం. నెక్స్ట్ అయితే ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ప్రజెంట్ ట్రైన్లో కూర్చునిపోయాను. ఇప్పుడు కొప్పల్లి స్టేషన్ నుంచి కళ్యాణ్ స్టేషన్కి వెళ్తాను. అక్కడ నుంచి ఏమైనా లోకల్ బస్సెస్ కానీ ఏమైనా పట్టుకోవాలి. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ఖర్చుతో జర్నీ చేసి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే నేను ఒక ట్రిప్కి ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం లోకల్ ఫుడ్కే ఎక్కువ పరిగణిస్తాను. ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్స్ప్లోర్ తక్కువ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. స్టేషన్ అయితే వచ్చాము. ప్రజెంట్ సెకండ్ నుంచి లోకల్ సైడ్కి వెళ్ళాలి. మనం ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది వెళ్తూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి నాకు తెలిసి లోకల్ ట్యాక్సీలు కానీ బస్సెస్ అయితే ఎక్కువ ప్రొవైడింగ్ లేదు. తిరుగుతున్నాను అరగంట నుంచి. ఆడిపో అంటే ఈడిపో, ఈడిపో అంటే ఆడిపో గట బస్సు. నేనైతే ప్రజెంట్ అయితే డైరెక్ట్గా అయితే సోనా వాళ్ళకి బస్సులు అయితే లేవు. ये क्या सही बात है, वो डाल दे हो जाती है कि भाई वो लोग नहीं सुनते। देखो कैसे जवाब दिया होता है, गाड़ी आएगी तभी जाएगी। यहाँ के जो है लोग वो नहीं आदमी है, वो इंसान नहीं है, वो जानवर है। बताओ ना, सही है कि नहीं? सही है। वो 4 सीट के लिए जा रही है 55 सीट की गाड़ी, और यहाँ 50 आदमी खड़े, उनके लिए बस नहीं है। और जवाब देते बोलते क्या है, गाड़ी आएगी तभी जाएगी। कहाँ से आएगी? पब्लिक तो हम लोग कर सकते हैं इसमें। तो कुछ तो करना चाहिए। ये कौन सा बस स्टॉप है वाला? कल्याण बस स्टॉप है। ओल्ड है न्यू? हाँ, ये ओल्ड है का कल्याण बस स्टॉप। पर्यटन बस चला बरोबर ప్రజెంట్ కళ్యాణ్ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మురబడికి వెళ్తాం. అక్కడ నుంచి ఏదైనా వెహికల్స్ ఉంటే నెక్స్ట్ పోయాలి. 1.5 घंटा ₹45 टिकट. गाड़ी सर के मुरबाड बस स्टॉप हो अम्मा जी तो
ట్రాన్స్పోర్ట్గా చాలా ప్రాబ్లం. అలాగే 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 ఒకటి ఉంది, ఒక వెహికల్ అయితే ఉంది. దసరా ముందు ఇప్పుడు ముద్రాడ్ నుంచి దసాయికి వెళ్తాను, దసాయి నుంచి సోనవాల్కి. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఆటోలో అయితే కూర్చున్నాను. ఇక్కడ నుంచి అయితే దసరా వెళ్ళి దసరా నుంచి సోనవాల్కి వెళ్తాను. నాకైతే మరాఠీలో అవదు, నాకైతే ఓన్లీ తెలుగు, హిందీ, అది నేనే తెలుగు, ఆంధ్రప్రదేశ్. దశ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సోనవాల్ వెళ్ళడానికి వెహికల్ చూసుకోవాలి. ఓకే లేకపోతే లేదా థ్యాంక్ యూ. పడుతుంది నేనైతే కదా, వర్షం చాలా గట్టి పడుతుంది. నేనైతే ఒక దగ్గర ఉండాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. చాలా ఇబ్బంది పడుతుంది లేకపోతే. వెళ్తాడు సోనవాల్కి. ఎవరు చెప్పు హాస్పిటల్ అడిగాని చెప్పేసి. వెహికల్ అయితే పెద్ద కూర్చున్నాను. పక్కన తాత అన్నాడు. తాత హాయ్. తాత అడుగుతున్నాడు, నీకు ఇదే పనా లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడు? నేను జాబ్ చేస్తానండి, ఇది ఒక ప్యాషన్ టైప్ అని చెప్పాను. తాత నవ్వుతున్నాడు. అయితే సోనవాల్ ఒక విలేజ్ అంట. అక్కడ ఎందుకు ఫేమస్ అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు. మొత్తం నలుగురు కూర్చున్నాం ముందు సీట్లో. अकेले नहीं जा रहे, అట్లే सोनौली से जाएगा बेरेवाड़ी से. సూపర్ అండి. सोनवाल की गणपति गढ़, इसे गणपति गढ़ के जाते हैं ना. ఓకే, ఈ గణపతి గడ్డ ఇదే మెయిన్ ఆర్చ్ మాట. దీని నుంచే వెళ్తాం. సో స్టార్టింగ్ సోనవాల్ విలేజ్లో ఎంటర్ అయ్యాం. नहीं कुल्ले कुल्लर तू जी तू कुल्ला कुल्ला मतलब तुम कौन से गाँव का? मैं तो लोनावाला से आ रहा था. तो मेरा तो आंध्रा का है. मैं आंध्रा का. हाँ. अब इधर क्या करते हैं? अब इधर का है? अरे इधर एक है. इधर कितना बरस का ये मालूम नहीं. तो मदद करना है क्या? दे दो. मकान ये हमारा ठीक है. ये धंधा है. చలో, थोड़ा ముసలోడు కొద్దిగా సాయం చేద్దాం, పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు.
लिए वो 60 रुपया भाव है। 60 रुपये वो मतलब पानी नहीं मिलाता है? पानी नहीं मिलाते, पानी को हाँ पानी नहीं मिलते, वो डेयरी में डालते हैं। हाँ हाँ वो फैट आने वाले ना, हाँ तो जितना फैट आएगा जितना पैसा मिलेगा। ओके हाँ, अच्छा है। 8 का फैट आएगा तो 80 रुपये मिलेगा। हाँ सोना वाले क्या షాప్ అయితే షాప్కి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్దాం. కిందకైతే ఉంది అది చిన్న షాప్ ఉంది తీసుకున్నాం అర్జెంట్ ఏదైనా సరే. ఏంటైతే స్టార్ట్ అయ్యాము ఇక నడకనది వస్తాను. नाम क्या है जी? शिवाजी तिवारी. तिवारी इज हमार गाइड. यही अब अभी को గైడ్ करते यही अभी. యాక్చువల్గా గైడ్కి తీసుకుందాం అనుకున్నా కానీ ఇతను కూడా అట్టే వెళ్తున్నారు కాబట్టి ఇతనితో పాటు వెళ్ళిపోతే మనకి గైడ్ అవసరం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ట్రెక్ అనేది. అదేంటో నేను ఎక్కడికి వెళ్ళినా సరే వర్షం మాట నన్ను వదలదు. అనిపిస్తుంది సరా అదే గణపతి గదాడు అదేని. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి మాకు తెలుసుకుని ఇంకా ఏం లేదు. ఆల్మోస్ట్ వన్ సైడ్ అసెండింగ్ 2 hours రూట్ ఉంది. ఈ రూట్లోకి వెళ్ళండి. వాటర్ చూడండి ఎంత ఉందో వాటర్. అమ్మా बिक जाएंगे ना. बिक जाए. बिक तो गया. चलिए बिक तो गया. बिकना नहीं है बिक गया. चलिए बिक गया. సో టూ అంతా ఇదైపోయి కిందలోకి వెళ్ళిపోయింది వాటర్ షూలోకి వెళ్తా. ఇప్పుడు పైకి వెళ్ళి ఎక్కడ చూసినా మొత్తం వాటర్ వర్షం పడుతుంది కదా మొత్తం నిండిపోయింది. కాల్ అయితే ఎలాగో ఇది అయిపోయింది. నేను వదిలేసాను ఎలాగో ఇదేంది చెప్పేసి చూడండి మొత్తం కాల్ అయితే మునిగిపోయింది. నాకు ఆనకట్ట గడ్లు తిడ్లు అన్నీ ఉన్నాయి. రూట్ అయితే మొత్తం ఎలా పడితే అలా ఉంది. రూట్ అయితే అసలు మొత్తం జంగిల్ ఏరియా అన్నమాట. మొత్తం మట్టి అసలు ఎక్కడ కాల్ పెట్టినా సరే కాల్ దిగిపోతుంది కిందకి మట్టిలో గట్ట. రూట్ ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడే టర్నింగ్స్. సో సింగిల్గా వస్తే మాత్రం రావద్దు. ఎవరైనా గైడ్ పెట్టుకోండి. సింగిల్గా వచ్చినా సరే గైడ్ చాలా ఇంపార్టెంట్. రూట్ మిస్ అయిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు. ఇది మాత్రం పక్కా. గణపతి గడాడు ద అన్ఎక్స్ప్లోరింగ్ జంగిల్ ట్రెక్. ఎందుకంటే సరే ఇక్కడ దేనికి असं असं जायचं आहे तिकडे निघाला. तुझा रस्ता नाही आगे तार कुंभकोण आहे. तो ऐसे जाना पड़ेगा. हां या इथून गेला ना इकडे समोर त्या तिथून खालून जायला लागेल तुम्हाला. बरं रस्त्यात ना तिथून तो सरळ रस्ता आहे. ती जी झाड आहे शिंदीची तो सरळ रस्ता आहे. అనుకున్నట్టే జరిగింది. మనోడు రోడ్ అనేది మిస్ అయిపోయాడు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు वैसे जाना पड़ेगा फिर हमको वापस जाना पड़ेगा ना.
ठीक, कोई बात नहीं, वापस जाने जा सकते, क्या दिक्कत है। जाएगा ना, हाँ, जाओ अभी निकल वापस। कोई पूरा रास्ता है। इधर एक ऐसा नाला है ना ये बाजू, हाँ हाँ वो नाला क्रॉस करके वो बाजू जाएगा ना तो सीधा ऐसा रास्ता मिलेगा, गाड़ी रास्ता। हाँ, हाँ गाड़ी से पकड़ के जाना है। हाँ, गाड़ी रास्ता पकड़ के वो सरल जाएगा। ओके, किधर से भी घुसो, ये बाजू में निको वो बाजू में निको, वो उधर जाना दिख। మనం మేమైతే దారి తెప్పాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వేరే రూట్ ఉందంట. ఈ బ్యాక్ సైడ్ నుంచి గట్రా వెళ్ళడానికి అవ్వదంట, ఎందుకంటే ఆడ మొత్తం మట్టి గట్లు గట్టి పెట్టేసి ఊబుల్లాగా అయిపోతాయంట. మళ్ళీ వచ్చిన రూట్ని వెళ్ళాలి. దీనమ్మ పొద్దునుంచి ఏం తినలేదు అనుకుంటే. ఇలాగే మనం అలాగొచ్చాము, వచ్చి అలా తిన్న వెళ్ళిపోయామాట. యాక్చువల్ రూటు ఇలా వెళ్ళాలి, ఈ రూట్ మాట మంది. మరి ఎక్కడ వేసినప్పుడు నాకు అర్థం కావట్లేదు రూటు. ఎక్కడ ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు. గుర్తిందే वैसे मच्छर खाते हैं क्या हो गया वैसे? वैसे क्यों नहीं जाते वैसे? वैसे क्यों नहीं जाते हम लोग? हाँ वापस वहाँ तक जाने हाँ, शॉर्टकट, समझा नहीं. यहाँ से शॉर्टकट लेंगे. शॉर्टकट है क्या? అది వ్యూ పాయింట్, అది అక్కడ ఎక్కాలి మనం. మన చెప్పులతో బాగానే నడిచేస్తున్నాడు పొలంలో గిళ్ళలో గట్ట. అవో లీటర్ ఓకే. వాడు వేడి వస్తున్నాడు, వేడి ఉందా లేదా అది సానా आना है क्या? साइड से आना है ना. సరే వాటర్ ఫ్లో అవుతుందో ఇల్లు వాటర్ ఫ్లో ఉంది. వాడు మొక్కల నుంచి రమ్మని చెప్తున్నాడు. నాకే అర్థం కావట్లేదు. సరే ऐसा ऐसा है. మొత్తం వాటర్ అయిపోయింది మొత్తం. Thank you, brother. Okay. మొత్తం షూ ప్యాంటు మొత్తం తడిసిపోయి ముద్ద అయిపోయి. అది
తెలియ వస్తుందనక ఎక్కడికి అమ్మా